కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అమర్నాథ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తిరుమల ఘటనపై సీఎం చంద్రబాబు ఘోర అపచారాలు చేశారని, దీనికి పరిహారంగానే ఇక్కడ పూజలు నిర్వహించినట్టుగా అమర్నాథ్ తెలిపారు. అంతే అంతే ఓకే. ఇప్పటికన్నా మీ రాజకీయాలు నేరుగా మీకు చేతనైతే, మీకు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, నాకన్నా గొప్ప సీనియర్ లేడు, నాకంటా పెద్ద నాయకుడు దేశంలో లేడని చెప్పుకుంటారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంగా తలబడండి. దానికోసం మీరు రాజకీయంగా మీ అవసరాల కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు. మీతో పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకి ఎప్పుడూ గుర్తులేనటువంటి సనాతన ధర్మం గుర్తొచ్చింది. ఆయన వెళ్ళి గుడిమెట్లు కడిగారు, ఇదేదో పాపం జరిగిపోయినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు జనం? ఇప్పటికన్నా ప్రజలు కూడా మీరు తెలుసుకోవాలి, మీరు కూడా గమనించాలి, మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్, తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వారు కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారి ఊబిలో పడి తద్వారా రాజకీయంగా ఇవన్నీ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా రానటువంటి కాలంలో ఏదైతే జరుగుతూ ఉందో, ఈ జరుగుతున్నటువంటి తప్పుల్ని, చేస్తున్నటువంటి పాపాలని ప్రజలు గమనించాలని, ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం కూడా అందుకనే ఆ దేవుణ్ణి కోరాం. ఈ కూటమి నాయకులకి, కూటమి పెద్దలకి బుద్ధి రావాలని ఇప్పటికన్నా ఈ స్వామివారిని కూడా తెలియజేశాం. స్వామివారు మిమ్మల్ని రాజకీయాలు వాడుకున్నారు, దయచేసి గమనించండి. కర్మ అనేటువంటిది ఉంటుంది, తప్పకుండా వారు చేసినటువంటి పాపానికి ఆ కర్మ అనేటువంటిది ఏ రకం తగులుతుందో రాబోయేటువంటి కాలంలో చూస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే 2024 సంవత్సరంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయ కుట్రకి వారు తెరలేపారు. దానికి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి, హిందువులకి అత్యంత గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని దాంట్లో జంతు కొవ్వు కలిసిందని కేవలం రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఒక రాజకీయ కుట్రను తెరలేపారు. దాని మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి దాని మీద రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నానికి వారు తెరలేపి